ఆటో డ్రైవర్లను ఆదుకునే ప్రయత్నానికి మనందరి సహకారం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా మరొక అడుగు వేసిందని టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పొదిలి రోడ్డులో ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని, ఒక్కొక్కరి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలను కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో అనే మంచి పథకం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మనం చూస్తే కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళ గమ్యానికి సమయానికి అట్లాగే సురక్షితంగా చేర్చేది మన ఆటో అన్నలు. ఎండనక వాననక రాత్రి పగళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ప్రజలకు ప్రయాణంలో తోడుగా ఉంటారు. అలాంటి వారి కోసం, వారి జీవితానికి, వారి జీవనానికి, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి వాళ్ళు శ్రీకారం చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 పైగా ఆటో డ్రైవర్లకు గాను 436 కోట్ల రూపాయలు ఇవాళ వారు నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మీద ఉన్న అంకిత భావం, మన యువ నాయకులు మినిస్టర్ లోకేష్ అన్న గారి కృషి, అట్లాగే కేంద్ర సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి ఒక మంచి పథకం రూపొందాల్చుకుందంటే అది ఇలాంటి నాయకత్వం వల్లే నేను గర్వంగా చెప్పగలను. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని